ఎక్కడికి వెళ్తున్నావు? ముందు నువ్వు నాతో మాట్లాడు. నాతో. ఏమైందక్క? నన్ను ముట్టుకోవాల్సిన అవసరమేం లేదు నీకు. పెద్ద సతీ సావిత్రిలా మాట్లాడతావు కదా, ఈ ఇంటి ఆదర్శ కోడల్లాగా. కానీ ఈ రోజు నువ్వు నీ అసలు రూపం చూపించేసావు ప్రజ్ఞ. కానీ అక్క, నేనేం చేశాను అసలు? అలాగా? ఏం చేశానని నన్ను అడుగుతున్నావా? ఇంట్లో ఇంత పెద్ద గందరగోళం చేసిన తర్వాత కూడా ఇంకా ఏం చేశానని అడుగుతున్నావా నన్ను? చూడు, నేను నిన్నేం చేస్తాను ఇప్పుడు. అక్క ప్లీజ్, నా చెయ్యి వదలండి. చెయ్యి కాదు, ఈ రోజు నేను నిన్ను వదలను, చూస్తూ ఉండు. నాకు ముందు ఇది చెప్పు, ఆ పోలీస్ ఇన్స్పెక్టర్ ని పక్కకు తీసుకెళ్ళి నువ్వేం మాట్లాడవు అతనితో? అతనితో ఏం చెప్పావు నువ్వు? నేను ఏం చెప్పావు? ఏం చెప్పావు చెప్పు. నాకేమైనా మతిపోయింది అనుకున్నావా? నాకేమీ అర్థం కాదనుకున్నావా? ముందు నేను చెప్పేది అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. నాకు అస్సలు తెలియదు రాజ్బాబు గారికి దీంతో సంబంధం ఏంటి. నీకేమీ తెలీదా? ఏమీ తెలీదా నీకు? ఇదంతా నువ్వు కావాలనే చేసావు. కళ్ళకి కళ్ళజోడు పెట్టుంది అంటే దానికి అర్థం ఇది కాదు కదా. నీ కళ్ళకు అసలేమీ కనిపించదని కాదుగా. ఈ రోజు నువ్వు చేసిన దానికి నేను నీ గుణపాఠం చెప్తాను, చూస్తూ ఉండు. నీకు ఎలాంటి గతి పట్టిస్తానంటే నీ పుట్టింటి వాళ్ళు. చాలా ఆపండి అక్క. ఇందక్కడి నుంచి మీరు నన్ను నోటికొచ్చినట్టు మాట్లాడుతూనే ఉన్నారు. నా గురించి ఏమైనా అనండి, కానీ నా కుటుంబాన్ని మాత్రం మీరు నీ కుటుంబం గురించి అంటే వెంటనే నీకు రోషం పుట్టుకొచ్చిందా? కానీ రాజుని జైలుకు పంపడానికి ముందు ఒక్కసారైనా ఆలోచించావా? తనకొక భార్య ఉంది, ఇద్దరు చిన్న చిన్న పిల్లలు ఉన్నారని. అయినా ప్రజ్ఞ, నీకు రాజ్ గురించి చాలా బాగా తెలుసు. చాలా బాగా తెలుసు కదా. రాజ్ ఎంత అమాయకుడు, ఎంత నిజాయితీ గల మనిషి, ఎంత నీతిగా ఉంటాడని అన్ని బాగా తెలుసు కదా. తను ఎప్పుడు ఏ విధమైన తప్పు చేయలేడు, ఎవరి దగ్గర ఎప్పుడు లంచం కూడా తీసుకోలేదు. అయినా నువ్వు తన ఇమేజ్ ని సర్వనాశనం చేసేశావు. తప్పు ఆయనది కాదు, నీది. శిక్ష ఆయనకు కాదు, శిక్ష నీకు పడాలి. ఇక ఆ శిక్ష నీకు నేను వేస్తాను. ఎలాంటి శిక్ష వేస్తానంటే అది నీకు జీవితాంతం గుర్తుండిపోతుంది. ఈ రోజు నేను నిన్ను మెడ పట్టుకుని బయటికి గంటేస్తాను, చూస్తూ ఉండు. అర్థమైందా? ఏం చేస్తున్నావు వదినా? తన మీద ఎందుకు చేసుకుంటున్నావు? దీనివల్లే రాజు ఈ రోజు జైలుకు వెళ్ళాడు. కానీ నువ్వు నన్ను ఆపుతున్నావా? ఇందులో తన తప్పు ఏమాత్రం లేదు. ఏంటి? ఇందులో తన తప్పు ఏమీ లేదా? అంటే తనే నీకు సర్వస్వం. కానీ మీ అన్నయ్య నీకు ఏమీ కాడు కదా. మీ అన్నయ్య జైలుకు వెళ్తుంటే నువ్వు చూస్తూ ఉండగలవు, కానీ నీ భార్య మీద ఎవరైనా చేయి చేసుకుంటే అది నువ్వు తట్టుకోలేవు. అంతగా ప్రేమిస్తున్నావు నువ్వు తనని. ఎంతగా ప్రేమిస్తున్నావంటే తన ప్రేమ ముందు నీకు నీ ఫ్యామిలీ కనిపించడం లేదు, మీ అన్నయ్య కూడా, అలాగే ఎవరు కూడా. నేను ఎవరి తరఫున మాట్లాడడం లేదు, నిజానికి తోడుగా నిలబడుతున్నానంతే. నిజం నీకు నీ భార్య కళ్ళల్లోనే కనిపిస్తుందా? మీ అన్ని కళ్ళల్లో కనిపించలేదా? వదినా. ఏంటి వదినా? నాకు చాలా బాగా అర్థమైపోయింది అభి, నువ్వు ఈ ప్రజ్ఞని ప్రేమిస్తున్నావని. నువ్వు తనని ప్రేమిస్తున్నావు కాబట్టి ఇంకెవరి గురించి ఆలోచించడం లేదు అసలు. చివరికి మీ అన్నయ్యకి వ్యతిరేకంగా నిలబడ్డావు ఈ రోజు నువ్వు. ఈ రోజు నుండి నా దృష్టిలో రాజ్ జైలుకు వెళ్ళడానికి ప్రజ్ఞ ఎంత కారణమైందో అంతగానే నువ్వు కూడా కారణమయ్యావు అభి. నేను తనను వదిలిపెట్టను తనని నేను. చాలా ఆపు వైశాలి, ఎందుకు అపశకునంగా మాట్లాడుతున్నావు నువ్వు? మీరు కూడా నన్నే నోరు మూయమంటున్నారా అత్తయ్య? తన వల్ల ఈ రోజు మీ అబ్బాయి రాజ్ జైలుకు వెళ్లాల్సి వచ్చింది అత్తయ్య. మీరు తన గురించి కాదు, మీ అబ్బాయి గురించి ఆలోచించాల్సి ఉంటుంది. అయినా నేనెవరితో మాట్లాడుతున్నాను? మీరు ఎప్పుడు రాజ్ గురించి ఆలోచించలే లేదు కదా. మీకు కేవలం ఒక్కడే కొడుకున్నాడు, అతనే ఆకాష్. రాజు జైలుకి వెళ్తే ఏంటి, ఏమైపోతే మీకేంటి? మీకు ఎలాంటి నష్టం లేదు కదా. అత్తయ్య, డోర్ మూసుకో వైశాలి. నువ్వు మాట్లాడుకో, ఒక్క మాట కూడా మాట్లాడకూడదు, అర్థమైందా? రాజ్ ప్రజ్ఞ కారణంగా కాదు, నీ కారణంగానే జైలుకెళ్ళాడు. నీ అత్యాశ వల్లే జైలుకి వెళ్ళాడు. నువ్వు ఎప్పుడు వాడితో అంటుంటావు కదా, ఎక్కువ డబ్బు ఎక్కువ సంపాదించు అని. ఇదంతా దాని ఫలితమే, తెలిసిందా? ఇదంతా వాడు చేశాడో లేదో నాకు తెలియదు, కానీ ఇంత జరిగిందంటే దానికి కారణం మాత్రం నువ్వే. నేనింకా మాట్లాడకముందే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోతే మంచిది. మర్యాదగా వెళ్ళిపో వైశాలి. బాబు అభి, దయచేసి తన్ని క్షమించు. భర్త జైలుకి వెళ్తుంటే చూడలేకపోయింది, అందుకే పిచ్చిదానిలా ప్రవర్తిస్తోంది. నువ్వు తన మాటల్ని తప్పుగా అనుకోలేదు కదా?
హలో, ఎలా ఉన్నావమ్మా? హ్యాపీ దివాళీ. ఇంకా ఏం హ్యాపీ దివాళీ నాన్న. ఇప్పుడు నేను దివాళా తీసేసాను పూర్తిగా. ఏమైందమ్మా? చాలా కంగారుగా ఉన్నావు. నేను దేని గురించి అయితే భయపడ్డాను అదే జరిగింది నాన్న. రాజుని వాళ్ళు పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. ఏంటి? ఎప్పుడు? ఈ రోజు పోలీసులు వచ్చారు. వాళ్ళు వచ్చి మొత్తం ఇల్లంతా వెతికారు నాన్న. వాళ్ళు మా రూమ్ లో వెతికేటప్పుడు ఆ పేపర్స్ వాళ్ళకి దొరికిపోయాయి నాన్న. ఆ రోజు నేను దొంగతనంగా రాస్తూ సంతకం చేయించిన పేపర్స్ దొరికిపోయాయి నాన్న. ఇదంతా అసలు మంచిది కాదమ్మా. నేను కూడా అదే అంటున్నాను నాన్న. నాకు అస్సలు తెలియదు విషయం ఎంత దూరం వెళ్తుందని. ఇదంతా కూడా నా వల్ల జరిగింది నాన్న, నా వల్ల జరిగింది. నేనే రాస్తూ ఆ సంతకాలు చేయించాను. అయినా నేను మీ మాట వినకుండా ఉండుంటే బాగుండేది నాన్న. దొంగతనంగా రాస్తూ ఆ పేపర్స్ మీద సంతకాలు చేయించకుండా ఉండాల్సింది. ఈ రోజు వీటన్నిటి వల్ల ఎంతో అమాయకుడైన నా భర్త ఆయన జైలుకు వెళ్ళిపోయారు. సమస్యలే ఇరుక్కుపోయారు. అది కూడా తన భార్య కారణంగా. నా వల్లే తను జైలుకి. అమ్మా, హలో హలో. ఆలియా, నేను నాన్నతో మాట్లాడుతున్నాను. ఆయనకి చెప్తున్నాను నేను రాజుని రోజు. ఏవి చెప్పాల్సిన అవసరం లేదు వైశాలి వదిన. నేను మొత్తం వినేశాను. రాజ్ అన్నయ్య నిజం, అలాగే నీ గురించిన అబద్ధం కూడా. ఆలియా, ఇందులో అసలు నా తప్పేమీ లేదు. నేను ఇదంతా కావాలని చేయలేదు ఆలియా. నిజంగా నాకు అసలు తెలియదు. నేను చేసిన తప్పు వల్ల రాజంత పెద్ద సమస్యలు ఇరుక్కుపోతాడని. తనని పోలీసులు తీసుకెళ్తారా అనుకోలేదు. నువ్వైతే తన చెల్లెలివే కదా, నీకు తన గురించి తెలుసు కదా. తను ఎంత నిజాయితీ గలవాడు, ఎంత నీతిగా బతికే మనిషి అని. తన శాలరీ తప్పించి తను ₹1 కూడా లంచంగా తీసుకోలేదు ఎప్పుడు. నేను నీకెలా చెప్పాలి? తనకొచ్చే 1 నెల జీతంతో నేను మా నలుగురికి అయ్యే ఖర్చులను ఎంతో కష్టంగా చూసుకుంటూ వస్తున్నాను. ఇది చాలేదని అత్తయ్య గారు ఆవిడ ప్రతి రూపాయికి నన్ను ఇబ్బంది పెడుతూనే ఉంటారు. ఆలియా, నేను చేసింది ఇదంతా కూడా నా పిల్లల కోసమే. వైశాలి అక్క చెప్పినట్టుగా ఆయన కూడా నాలాగా నన్ను ప్రేమించడం మొదలు పెట్టారా? నాలాగే ఆయనకు కూడా అర్థం కావడం లేదా ఈ ప్రేమని ఎలా చెప్పాలి అని? లేదు, ఇదంతా కేవలం నా భ్రమ మాత్రమే. ఎందుకంటే ఆయనకి నా మీద ఎలాంటి ఫీలింగ్స్ లేవని ఆయనే స్వయంగా నాతో చెప్పారు. ఆయన మనసులో నా మీద ఎంతో ద్వేషం ఉంది. ఇక అది ప్రేమలా ఎలా మారుతుంది? అక్క కోపంలో ఏదేదో అనేసింది. కానీ ఈయన ఎంత మంచి మనిషి అంటే, ఇందాక నా స్థానంలో అక్కడ ఎవరున్నా ఆయన వాళ్ళని కూడా ఇలాగే కాపాడుండేవారు. కానీ ఒకవేళ నా మనసులోని ఈ ఆలోచన నా కలలా కాకుండా నిజమైతే ఎంతో బావుండు. నేను కూడా ఆయన్ని ద్వేషిస్తూ ఉండేదాన్ని. కానీ ఇప్పుడు నా మనసులో ఆయన మీద ప్రేమ పుట్టినట్టు ఆయన మనసులో కూడా నా మీద ప్రేమ పుడితే ఎంతో బాగుంటుంది. ఆలియా, నేను ఒకే ఒక్క కోరిక కోరుకున్నాను జీవితంలో. ఆ దారిలోనే నేను వెళ్ళడం మొదలు పెట్టాను. నేను చెడ్డదాన్ని కాదు ఆలియా, వేరే దారి లేకలా చేశానంతే.
ఆలియా, ఏది ఏమైనా తప్పు తప్పే కదా. ఇప్పుడు నా వల్ల తప్పు జరిగిపోయింది, కానీ నేను అది కావాలని చేయలేదు. నా భర్తకి ఈ పరిస్థితి రావడానికి నేనే కారణమని నువ్వు అన్నా కూడా నేనేమి తప్పుగా అనుకోను. నేను నిజమే చెప్తున్నాను. నా మాటలు తన మీద ఎలాంటి ప్రభావం చూపించడం లేదు. వైశాలి, ఒకవేళ తన అందరి ముందు నోరు విప్పిందంటే అప్పుడు నీ భర్త జైల్లో, అలాగే నువ్వు రోడ్డు మీద. అరే అరే వైశాలి వదిన, నేనెప్పుడన్నాను తప్పు నీదని? ఐ డోంట్ బ్లేమ్ యూ, బ్రదర్, ఐ అండర్స్టాండ్ యూ. నేను నీ బాధని అర్థం చేసుకోగలను. ఇందులో నీ తప్పు అసలు ఏం లేదు. తప్పంతా ఆ కళ్ళు జోడిదే. తను కావాలని ఆ హాల్లో పెద్ద ఇష్యూ చేసింది. ముందు తన వల్ల అన్నయ్య జైలుకు వెళ్ళాడు, ఇప్పుడు రాజన్నయ్య. ఇదంతా తను వేసిన ప్లానే వదినా. తన అన్నయ్యకేదో చెప్పి తన సైడ్ తిప్పుకుంది. ఇన్స్పెక్టర్తో ఏదో మాట్లాడి రాజన్నయ్యని జైల్లో పెట్టించింది. కానీ ఇప్పుడు ఈ ఇంట్లో నేను తన ఆటలు ఏమాత్రం సాగనివ్వను. తనని అన్నయ్య జీవితం నుంచి పంపించేస్తాను, ఈ ఇంటి నుంచి కూడా పంపించేస్తాను. నేను అలా చేసేంత వరకు కూడా అసలు ప్రశాంతంగా ఉండలేను దినా. ఆలియా, ఆలియా, నేను కూడా ఇదే కోరుకుంటున్నాను. అంటే నా ఉద్దేశం, నువ్వు తనని అభి జీవితంలోంచి పంపించాలనుకుంటున్నావుగా, నేనేమో ఇంట్లో నుండి. పొట్టేసి చెప్తున్నాను, ఈ ప్లాన్ లో నీకు ఎవరు తోడుగా ఉన్నా లేకపోయినా నేను మాత్రం తోడుంటాను. తనని ఇంట్లో నుంచి పంపించేంత వరకు ప్రశాంతంగా ఉండలేను నేను. ప్రశాంతంగా తను ఉండకూడదు వైశాలి వదినా. ఎందుకంటే ఇప్పుడు నేను ఒంటరిదాని కాదు. నేను ఎప్పటి నుంచో నీలాంటి పార్ట్నర్ కోసం ఎదురు చూస్తున్నాను. నీకెప్పుడు నాకు దొరికావు. డోంట్ లెట్ మీ డౌన్. ఇదైతే చాలా మంచి విషయం కదా. నీ వెనక నేనుండి నిన్ను నడిపిస్తాను. అంటే నా ఉద్దేశం, నీకు నీకు తోడుగా నేనుంటాను ఆలియా. ఇక ఆ కళ్ళజోడు పని అవుట్. పర్ఫెక్ట్. ఇక నేను చెప్తాను నువ్వు ఎప్పుడు ఏం చేయాలి, ఎలా చేయాలి అనేది. ఈ ఇంట్లో ఎంతమంది తనకి శత్రువులుంటారో తను ఈ ఇంట్లో ఉండడం అంత కష్టమవుతుంది. Now that's how you play a game. రాజ్, నువ్వు ఏం చేసావు అసలు? ఇలా ఎందుకు చేసావు? అసలు నీకు నేను ఏం తక్కువ చేశానని నువ్వు ఇలా నీచమైన పని చేశావు? నువ్వు నీ గురించి కానీ నీ కుటుంబం గురించి కానీ ఆలోచించలేదు, కానీ ఒక్కసారి కూడా నీకు నేను గుర్తుకు రాలేదా? నువ్వు ఇలాంటి నీచమైన పనులు చేయడం వల్ల నా రెప్యుటేషన్ మీద ఎంత ప్రభావం పడుతుందో ఆలోచించలేదా? నాకు తెలుసు ఆ కార్పొరేటర్తో ఎవరో పెద్ద BMC ఆఫీసర్ చేతులు కలిపాడని, కానీ ఇది ఊహించలేదు నేను వాడితో ఉన్న BMC ఆఫీసర్ మా రాజ్ అన్నయ్య అని. చూడు, ఏ పేపర్స్ మీద నువ్వు సైన్ చేసావో వాటి మీద కేవలం నీ పేరు మాత్రమే ఉంది, కానీ రేపటి పేపర్లో ప్రతి కాలంలోనూ నా పేరు ఉంటుంది. అది చూసిన వాళ్ళందరూ రాజే ఈ పని చేశాడనరు. ప్రతి ఒక్కరూ ఇలాగే అంటారు, అభి వాళ్ళ అన్నయ్య ఫ్రాడ్ చేశాడని. నువ్వు ఎందుకు ఇలా చేసావు? వాయ్, నీకంత అవసరం ఉంటే నువ్వు నన్ను అడిగి ఉండాల్సింది, అంతేకాని లంచం తీసుకోవాల్సిన అవసరం నీకు ఏమొచ్చింది రాజ్? నువ్వు ఈ మాట అడుగుతున్నావా? నీకు తెలుసు కదా ఈ రోజు వరకు నేను ఒక్క రూపాయి కూడా ఎవరి దగ్గర లంచం తీసుకోలేదని. కానీ నన్ను ఇలా అడుగుతున్నావు. చెప్పాలంటే ఇది నిజమే. ప్రపంచం దృష్టిలో నా పదవి నీ పేరు కంటే చాలా చిన్నదని నాకు తెలుసు. కానీ ఈ రోజు వరకు నేను ఎలాంటి తప్పుడు పని చేయలేదు. దానివల్ల నేను తలదించుకుని తిరగడానికి నాకు ఆశ్చర్యంగా ఉంది అసలు నాకు ఈ విధంగా ఎలా జరిగిందని. అయితే ఒకటి ఎక్కువ బాధ ఎందుకు ఉందంటే నువ్వు కూడా ఇలా ఆలోచిస్తున్నందుకు. మరి ఇంకేం ఆలోచించాలి నేను నీ గురించి? సాక్ష్యాలన్నీ నీకు వ్యతిరేకంగానే ఉన్నాయి కదా. నేను ఏమనుకున్నానంటే మన ఇంట్లో కేవలం నువ్వు ఒక్కడివి మాత్రమే నీ పద్ధతులను ఎప్పటికీ స్ట్రిక్ట్గా పాటిస్తూ ఉంటావు అని. అందుకే నేను ఎప్పుడు నీకు అడ్డు రాలేదు, నీ విషయంలో ఎప్పుడు తలదూర్చలేదు. కానీ నేను ఎప్పుడైతే ఆ పేపర్స్ చదివానో అప్పుడు నువ్వు ఆ పేపర్స్ చదివావా రాజ్? ఆ సంతకం నీదేనా? రాజ్ అడుగుతోంది నిన్నే, ఆ సంతకం నీదేనా? అవును, ఆ సంతకం నాదే. కానీ నాకు ఇది మాత్రం తెలీదు,
నా సంతకం ఆ పేపర్స్ మీదకి ఎలా వచ్చిందని. నువ్వేం మాట్లాడుతున్నావు రాజ్? ఆ సంతకం ఒరిజినల్ అని అంటున్నావు, కానీ అది నీది కాదు అని అంటున్నావు. అభి, నేను నిజం చెప్తున్నాను, నేను దేని మీద ఇలా సంతకం చేయలేదు. అసలు నీ మాటలను ఎవరైనా ఎలా నమ్ముతారు? ఆ సంతకం నీదే. ఆ పేపర్స్ నీ గదిలోనే దొరికాయి. అన్ని సాక్ష్యాలు నీకు వ్యతిరేకంగా ఉన్నాయి. మరి నీకు తెలుసు కదా రాజ్, ఇంతవరకు నాన్నమ్మ ఈ ఇంట్లో ఎప్పుడు కూడా పోలీస్ రైడ్ చేయటం చూడలేదు. తన పరిస్థితి ఏంటో నువ్వు ఆలోచించావా? అసలు తనని ఈ పరిస్థితుల్లో చూస్తే నేనేమవ్వాలి? నాకు తెలియదు రాజ్, నిజంగా నాకు తెలీదు. నిజమేంటో అబద్ధమేంటో తెలుసుకోవాలని కూడా లేదు నాకు. కానీ ఒక్కటి మాత్రం తెలుసు, ఇంట్లో ఏదైతే జరిగిందో దానికి బాధ్యుడు కేవలం నువ్వు మాత్రమే. ఈ ప్రపంచం ఏమనుకుంటుందో నాకు అనవసరం. నీకు కూడా నా మీద నమ్మకం లేదా? నాకు ఎవరి మీద నమ్మకం లేదు, నా వాళ్ళ మీద కానీ పరాయి వాళ్ళ మీద కానీ. ఎందుకంటే ప్రతి ఒక్కరూ నా ముందు ఒకలా మాట్లాడుతున్నారు, నా వెనక మరొకటి చేస్తున్నారు. నాతో మాట్లాడేటప్పుడు అందరూ నాటకం ఆడుతున్నారు. చివరికి నువ్వు కూడా నా ముందు నీతిగా నిజాయితీగా ఉన్నట్టు ప్రవర్తిస్తావు, కానీ నా వెనక నువ్వు కూడా నన్ను మోసం చేసావు రాజు. నువ్వు గనక మా అన్నయ్యవి కాకపోయుంటే నేను నాన్నమ్మ ఈరోజు ఈ పరిస్థితిలో ఉండేవాళ్ళం కాదు. ఇడేట్ని నేను నాన్నమ్మ మాటల్ని పట్టించుకోలేదు. తను నాకు చెప్తూ ఉండేది, ఎవరూ నన్ను ప్రేమించట్లేదు అని. అందరూ కేవలం నీ డబ్బునే ప్రేమిస్తున్నారు, నీ పేరునే ప్రేమిస్తున్నారు, నిన్నెవరూ గౌరవించడం లేదురా అని. అందరూ నీ పేరునే గౌరవిస్తున్నారు అని. అందుకే తను నా విషయంలో భయంగా ఉండేది. మీరందరూ మీకు లాభం కలగడం కోసం నన్ను పావులా వాడుకుంటున్నారని భయపడేది. నేను చేసిన తప్పల్లో ఒకటే, నేను మనిషిని సరిగా గుర్తించలేకపోతున్నాను. కానీ ఇక మీదట నేను ఎవ్వరి దగ్గర మోసపోయే అవకాశం ఉండదు. అది నా వాళ్ళైనా సరే, పరాయి వాళ్ళైనా సరే. నేను తలుచుకుంటే నిన్ను ఇప్పుడే ఈ జైలు నుంచి బయటికి తీసుకురాగలను రాజ్. కానీ అలా చేసి నేను మళ్ళీ మోసపోవాలని అనుకోవట్లేదు. నువ్వు నిజంగా నిర్దోషి అయి ఉంటే నీకు నువ్వుగా విడుదలై బయటకొస్తావు. నేను మీకు ఇచ్చిన అసైన్మెంట్ని మీరు రేపటికల్లా కంప్లీట్ చేసుకురావాలి. బాయ్. అరే సురేష్ గారు, సురేష్ గారు, సురేష్ గారు, ఈవిడ అభి వాళ్ళు వదిలి కదా, ఈవిడ ఇక్కడేం చేస్తుంది? మీకోసం వెతికి వెతికి సుమారు నేను 2 కిలోల బరువు తగ్గిపోయి ఉంటాను. నమస్తే. నా కోసం ఎందుకు వెతుకుతున్నారు? ముందు నేను మీ ఇంటికి వెళ్ళాను, అప్పుడే తెలిసింది మీరు కాలేజీలో ఉన్నారని. అందుకే నేను ఇక్కడికి వచ్చాను. ఇక్కడ మీ పిల్లలు, అంటే నా ఉద్దేశం మీ కాలేజీలో స్టూడెంట్స్ ఉన్నారు కదా, వాళ్ళు నాకు చెప్పారు మీరు ఇప్పుడే బయలుదేరిపోతున్నారని. వెంటనే నేను పరిగెత్తుకుంటూ మీ దగ్గరికి వచ్చాను. మీతో నాకు చాలా ముఖ్యమైన పని ఉంది. ఏం పని? అది పిల్లల గురించి. పిల్లల్ని అంటే నా ఉద్దేశం ఏంటంటే నా పిల్లల గురించి. అదేంటంటే చదువులో వాళ్ళు చాలా వెనకబడి ఉన్నారు. మ్యాథ్స్ అస్సలు రానే రాదు. హిస్టరీలో ఎంత వీక్ గా ఉన్నారంటే వాళ్ళు ప్రతి టెస్ట్ లోనూ ఫెయిల్ అయిపోతున్నారు. అందుకే నేను అనుకున్నాను వాళ్ళకి ట్యూషన్ చెప్పిద్దామని. అప్పుడు మా పిల్లలకు 1 సంవత్సరం, అలాగే మా డబ్బులు కూడా 2 వృధా కాకుండా ఉంటాయి కదా. ఐఎమ్ సారీ, నేను ట్యూషన్స్ చెప్పడం లేదండి. ఎందుకు? మీరు మ్యాథ్స్ ఇంకా హిస్టరీలో వీకా? లేదు లేదు, నేను మ్యాథ్స్ ఇంకా హిస్టరీ రెండిట్లో స్ట్రాంగ్. కానీ అదేంటంటే నా దగ్గర టైం లేదు. ఎందుకంటే సరే, నేను మీకు నిజం చెప్పేస్తున్నాను. చూడండి, మీ కుటుంబానికి మా కుటుంబానికి మధ్య ఏవైతే టెన్షన్స్ ఉన్నాయో వాటి వల్ల నేను మీ పిల్లలకి ట్యూషన్ చెప్పలేను. మీరు పని చేయొచ్చు కదండి, మీరు ఇంకెవరినైనా వెళ్ళి అడగొచ్చు కదా. అరే సురేష్ గారు, మీరు నా ప్రాబ్లమ్ని అర్థం చేసుకోండి. నాకు నా పిల్లలంటే చాలా ఇష్టం అండి. వాళ్ళని నేను ఎవరికి పడితే వాళ్ళకి ఎలా అప్పచెప్పగలను చెప్పండి? ఇది వాళ్ళ ఫ్యూచర్ కదా. వాళ్ళ ఫ్యూచర్ తో నేను ఎప్పటికీ ఆడుకోలేను కదా సురేష్ గారు. నేను మీ ప్రాబ్లమ్ అర్థం చేసుకోగలను, కానీ నాకు కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. చూడండి, నేను పని చేస్తాను. నాకు చాలా మంచి టీచర్ తెలుసు, అతన్ని మీకు పరిచయం చేస్తాను. నాకు తెలుసులేండి, నాకిలాగే జరుగుతుంది. ఎవరో మీ పేరు చెప్పారు, మీరేమో ఇంకొకరి పేరు చెప్తారు. నేను నా పిల్లల కోసం ఇలాగే పరిగెత్తుతూ ఉంటాను, నా బరువును తగ్గించుకుంటూ ఉంటాను. నాకు మాత్రం ఎలా తెలుస్తుంది మీరు మీ ఫ్రెండ్ చెప్పిన తర్వాత కూడా ఇలా కాదనగలరని? ఫ్రెండ్? ప్రజ్ఞ. నేను ఎప్పుడైతే నా పిల్లల ప్రాబ్లం ప్రజ్ఞతో డిస్కస్ చేశానో అప్పుడు తను అన్నిటికంటే ముందు మీ పేరే చెప్పింది. తను నాతో చెప్పింది, అక్క నువ్వు నీ పిల్లల్ని చక్కగా తీర్చిదిద్దాలనుకుంటే వాళ్ళని నువ్వు సురేష్ దగ్గరికి పంపించు, ప్రాబ్లం సాల్వ్ అయినట్టే అంది. తను ఎంత పొగిడిందంటే మిమ్మల్ని, నేను వెంటనే అనుకున్నాను నా పిల్లల ఫ్యూచర్ సెక్యూర్ అయిపోయినట్టే అని. ఇప్పుడు మీరు కాదంటే నాకంటే ఎక్కువగా ప్రజ్ఞ బాధపడుతుంది. ప్రజ్ఞ నా పేరు చెప్పిందా? సరేలేండి, అయితే నేను మీ పిల్లలకి ట్యూషన్ చెప్తాను. కానీ నాదో షరతు ఉంది. అడ్వాన్స్ ఏమని అడగరు కదా? లేదు లేదు, నాకు అడ్వాన్స్ ఏం అవసరం లేదు. అది నా షరతు ఏంటంటే నేను మీ ఇంటికి వచ్చి పిల్లలకి ట్యూషన్ చెప్పలేను, వాళ్ళే మా ఇంటికి రావాలి. అలాగేనండి, నేను నా పిల్లల్ని మీ ఇంటికి పంపిస్తాను. సరే, అయితే పిల్లల్ని సాయంత్రం ఇంటికి పంపించండి. సాయంత్రమా? అవును, మార్నింగ్ నేను కాలేజీలో ఉంటాను కదా,
సాయంత్రం ఇంటికి పంపించండి. అలాగేలేండి. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. ఎస్, గెలిచావు వైశాలి.